తెలుగుదేశంలో కాస్త బేస్ వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు వరలరామయ్య తర్వాతన పట్టాభినే అధికార ప్రతినిధిగా సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. అట్లాగే తనకి ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్నటువంటి కార్యక్రమం నడుపుతున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. నామినేటెడ్ పదవి నడుస్తుంది, బాగుంది తను కష్టపడ్డందుకు. అయితే అక్టోబర్ నాటికి డంపింగ్ యార్డు రహిత ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తారట. ఇది సాధ్యమయ్యే పనేనా? ఏంటంటే ఆయా ప్రాంతాలన్నింటిలో డంపింగ్ యార్డులన్నింటినీ కూడా వాటిట్లో ఎరువులు తయారు చేయడమా లేకపోతే రీసైక్లింగ్ చేయించడమా చేస్తారని. అప్పుడు ఆ పదం ఏం చెప్పాలా? చెత్త రహిత రాష్ట్రం కింద మారుస్తామని చెప్పాలి. డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రం అంటే ఇప్పుడు డంపింగ్ యార్డులని తీసేస్తారా? ఒక చోట డంపింగ్ చేయాల్సిందే కదా చెత్త. ఆ చేసిన తర్వాతన ఆ చెత్తని రీసైక్లింగ్ చేస్తారు. అది ఎరువులే చేస్తారా, మట్టే చేస్తారా, పిడకలే చేస్తారా, పేడే చేస్తారా, లేకపోతే కనుక కరెంటే ఉత్పత్తి చేస్తారా, ఇట్లాంటిది. ఈ అంతకుముందు చాలా ప్రయోగాలు జరిగినాయి. ఇప్పుడన్నా సక్సెస్ కావాలని కోరుకుందాం. బట్ అట్ ద సేమ్ టైం డంపింగ్ యార్డు రహిత రాష్ట్రం అనేటటువంటి స్టేట్మెంటు కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. అది సాధ్యం కాదేమో ఆలోచించుకోండి.